వెల్కమ్ టు రాజు రివ్యూస్. నేను ఆ బ్రీఫ్ కేస్ థంబ్నెయిల్ మీద పెట్టాను, ఆ క్యాష్ బాక్స్ అని పెట్టాను, ఒక 5% అక్కడ పెట్టాను కదా. సో ఈ థంబ్నెయిల్ ప్రకారం మీరు చూసుకుంటే కనుక ఈ బ్రీఫ్ కేస్ ప్రతిసారి ఈ క్యాష్ బాక్స్ చాలా సీజన్లలో మనం చూసాం, మీరు చూశారు, నేను చూశాను. సో ఈ సీజన్లో జరిగేది ఏంటంటే ఒక టాప్ 5 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత అవ్వచ్చు, లేదంటే ఫస్ట్ పర్సన్ ఉండగానే, అంటే ఈ టాప్ 5 ఉండగానే ఉండొచ్చు, లేదంటే ఒక పర్సన్ వెళ్ళిపోయినా 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఎవరో గెస్ట్ లోపలికి వస్తారు. సో వచ్చి ఈ క్యాష్ బాక్స్లో 5 లక్షలు ఉందంటారు, తర్వాత 10 లక్షలు ఉందంటారు, తర్వాత 15 లక్షలు ఉందంటారు. సో ఎవరన్నా టెంప్ట్ అయితే కనుక ఆ బాక్స్ పట్టుకుని వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో వాళ్ళని టెంప్ట్ చేస్తారు. సో దాంతో ఏంటంటే ఎవరొకరు ముందుకు వచ్చి బాక్స్ పట్టుకెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు. సో మనకి సోహెల్ గారు ఎలాగే పట్టుకుని వెళ్ళిపోయారు, సోహెల్ ఓకే. సో అలాగేంటంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమన్నా గమనించారా అని అంటే కనుక నాకేమనిపించిందో చెప్తాను. రైటా రాంగా మీకేమనిపించిందో అన్నది అంటే మీకు ఏదో ఒకటి అనిపించి ఉండొచ్చు, కానీ ఇక్కడ నాకు అనిపించింది చెప్తున్నాను. సో మీ దృష్టిలో కరెక్టా కాదనుకుంటే నాకు అనిపించింది చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు టాప్ 5లో వీళ్ళు ఉన్నారు. అవినాష్ తర్వాత నబీల్ తర్వాత ప్రేరణ తర్వాత గౌతమ్ అండ్ నిఖిల్. సో కొన్నాటిలో నిఖిల్ ముందుంటే కొన్నాటిలో గౌతమ్ ముందున్నాడు, కొన్నాటిలో గౌతమ్ ముందుంటే కొన్నాటిలో నిఖిల్ ముందున్నారు. సో వీళ్ళిద్దరు టాప్ 1 ప్లేస్ని ప్రకటిస్తే కనుక టాప్ 2లో ప్రేరణ, టాప్ 3లో నబీలు, టాప్ 4లో అవినాష్ ఉన్నారు. సో ఎందుకంటే నేను టాప్ 1లో నిఖిల్ ఉన్నాను అనుకోండి, కింద నాకు కామెంట్స్ ఏంటంటే ఏట్రా బాబు నువ్వేమన్నా నిఖిల్ సపోర్ట్ చేస్తున్నావా, కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా, తెలుగు అయ్యిందని చెప్పేసి అలా అంటున్నారు. సో అలాగని చెప్పేసి నేను గౌతమ్ అంటే నువ్వు గౌతమ్ సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు గేమ్ చూసి మాట్లాడుతున్నావా, నువ్వు నిఖిల్కి యాంటీగా మాట్లాడుతున్నావు అంటున్నారు. కాబట్టి నాకు ఎందుకు వచ్చింది తలపోడు గొడవ. సో నాకు వాళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అయినా పర్వాలేదు, నాకు వచ్చేది లేదు పోయేది లేదు. సో మీకు నచ్చిన వాళ్ళు విన్నర్ అవుతారు, ఇంతే కదా. ఇప్పుడు ఓటింగ్ వేసేది నేను మహా వేస్తే ఒక ఓటు వేయగలను అంతే, లేదంటే మా ఫ్యామిలీలో 2-3 ఓట్లు వేయించగలను. సో మొత్తం అంతా రిజల్ట్ మార్చే శక్తి నాలో లేదు కదా. సో నేను మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నాది 1% కాదు కదా, చాలా చాలా తక్కువ అనమాట. నా రివ్యూ చూసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. సో కాబట్టి నేను దాన్ని ఏదో ఇది చేసే అంత లేదు, అయినా కూడా నా కింద కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. సో కాబట్టి పెట్టి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం అయితే నాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇష్టపడిన వాళ్ళని తప్పుగా మాట్లాడితే ఆటోమేటిక్గా మనకు బాధ కలుగుతుంది. కాబట్టి ఆ బాధతో కింద వచ్చి మెసేజ్ పెడుతున్నారు. సో వాళ్ళు తెలియజేస్తున్నారు. సో వాళ్ళని నేను తప్పు పట్టను, ఎందుకంటే అసలు తప్పు పట్టడానికి నేను ఎవరిని అసలు, ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు, కానీ అందులో నా అభిప్రాయం కూడా మీరు వినాలి కదా. నేనైతే ఎవరికి సపోర్ట్ కాదబ్బా, నాకు ఆ రోజుకి ఏమనిపిస్తుందో అది మాట్లాడుతున్నాను. సో కాబట్టి నాకు ఇద్దరు పరిచయం లేదు, కాబట్టి ఇద్దరు గురించి నేను ఆ రోజుకి ఏమనిపిస్తే అది చెప్తాను. కానీ మీకేమనిపిస్తే అంటే మీకు ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి వేసుకోండి, మీకు నచ్చిన వాళ్ళు విన్నర్ అవుతారు, అంతే కదా. మనం వెళ్ళి అక్కడ విన్నర్ని మనం మార్చలేం కదా. కాబట్టి ఓట్స్ వేసుకోండి. ఎదుటోళ్ళతో ఆ గొడవలకి ఆ వాగ్దానం అదేంటది వా వాదింప వాగ్దానం మొత్తం మీద ఏదైతేనో ఆ గొడవ పెట్టుకోకుండా మనం చేయవలసిన పని మనం చేసుకుంటూ ఉంటే మనం ఎవరు విన్నర్ అవ్వాలో అలా అవుతారు, అంతేగాని ఒకరితో గొడవ పడతా కూర్చుంటే అవ్వదు కదా. సో నాకేమనిపించింది అంటే ఈ బ్రీఫ్ కేస్ అయితే ఎవరైతే ఉన్నదో ఈ క్యాష్ బాక్స్ అంటే ఇంతకుముందు సీజన్లకి ఈ సీజన్లకి చూసుకుంటే కనుక చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు. శుభలేఖ పెళ్లి కార్డులతో బంధుమిత్రులను సపరివారం అన్నట్టుగా ఈ మా పరివారం అని చెప్పేసి ఒకళ్ళని పిలిస్తే నలుగురు వచ్చినట్టు కంటిన్యూషన్ అలా హౌస్లో చార్ మా పరివార్ బ్యాచ్ ఏదైతే ఉందో కంటిన్యూషన్ హౌస్లోకి వస్తూ ఉన్నారు, ఫ్రీ టికెట్ అన్నట్టుగా అలా వస్తానే ఉన్నారు. నాకు తెలిసింది ఏ బట్టల షాప్లోకి వచ్చినట్టు వస్తానే ఉన్నారు, అంటే ప్రమోషన్లో భాగంగా వచ్చిన అలా వస్తానే ఉన్నారు. సీజన్లోకి హౌస్లోకి వస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు టాప్ 5 ఉన్నారబ్బా, వచ్చిన వాళ్ళు హింట్స్ ఏమన్నా ఇచ్చారనుకో, అందుకే తమ్ముళ్ళలో హింట్స్ ఏమన్నా ఇచ్చారా అని నేను పెట్టాను. సో అందులో వచ్చే వాళ్ళకి ఒకరికొకరు తెలిసిన వాళ్ళు వస్తున్నారు. ఒరే బాబు నువ్వు టాప్ 5లో చివరి స్థానంలో ఉన్న అవినాష్, కాబట్టి నీకు బ్రీఫ్ కేస్ వస్తే కనుక 5 వస్తే 5, 10 వస్తే 10 పట్టుకుని వచ్చారని చెప్పాడు అనుకోండి, ఈ లాస్ ఎవరికి పడుతుంది? గెస్సింగ్ అంతే. ఈ లాస్ ఇప్పుడు విన్నర్ అమౌంట్ లాస్ట్ సంబంధించి అలాగే సోహెల్ కానీ వీళ్ళు పట్టుకెళ్ళిపోయినప్పుడు కొంతమంది అమౌంట్ తెలివితేటలుగా ఆలోచించి ఆ టైంకి తెలియదు, ఇంతమంది గెస్టులు వచ్చి లోపలికి హింట్స్ ఇచ్చే అంత సినిమా లేదు కదా. సో దీంట్లో అంటే కంటిన్యూషన్ వస్తూ ఉన్నారు. బాబు నువ్వు టాప్ 5లో ఉన్నావురా, కాబట్టి నీకు బ్రీఫ్ కేస్ అంటూ వస్తే పట్టుకుని పెట్టెట్టుకుని బయటకు వచ్చారా, నువ్వు ఒక్క నిమిషం కూడా ఆలోచించొద్దు అన్నారని అవినాష్ చెప్పారనుకోండి. సో అవినాష్ ఏం చేస్తాడు, 5 5, 10 10 టక్మని పట్టుకుని బయటకు వచ్చేస్తాడు. అంటే
తెలిసిందా లేదని కాదు, అంటే నేను ఏమంటున్నానంటే తెలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఒకటి అవ్వాలని లేదు. నాకేంటంటే విన్నర్ ఎవరు, ఎవరైనా గౌతమ్ కానీ నిఖిల్ కానీ ఇద్దరిలో ఒకరు అవ్వచ్చు. సో ఒక 50 lakhs పెట్టారు కాబట్టి ఎంతో కొంత ఎఫెక్ట్స్ పెట్టారు. సో మొత్తం మీద ఆ 50 lakhs అమౌంట్ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే అవినాష్ అండ్ నబీల్, ప్రేరణ, వీళ్ళ ముగ్గురులో విన్నర్ అయితే అయ్యే ఛాన్సెస్ లేదు. కాబట్టి ఈ బ్రీఫ్ కేసు పట్టుకొని లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ 5 lakhs ప్రకటించారు, తర్వాత 10 lakhs ప్రకటించినప్పుడు అటు నబీల్ కానీ, ఇటు అవినాష్ కానీ, ఇటు ప్రేరణ గారు కానీ, అంటే ప్రేరణ గారు ఒక నిమిషం ఆలోచించవచ్చేమో, ఏమో ఈ సీజన్ నేనేమన్నా లేడీ విన్నర్ అవ్వచ్చేమోనని. అయితే మిగతా ఇద్దరిలో బ్రీఫ్ కేసు పట్టుకుని వచ్చే ఛాన్సెస్ 100% ఉంది. ఎందుకంటే బయట నుంచి ఇంతమంది వస్తున్నారు కాబట్టి నాకు తెలుసుండి ఏమన్నా ఇన్పుట్స్ కనుక అంది ఉంటే కనుక బలైపోయేది మాత్రం నిఖిల్ అండ్ గౌతమే. సో అయితే ఒకళ్ళు రన్నరు, ఒకడు విన్నరు, ఎవరో ఒకరు ఇద్దరిలో ఒకరు అవుతారు. కాబట్టి బెనిఫిట్స్ ఎవరైనా ఉన్నదనుకోండి, అంటే షో రక్తి కట్టించడానికి ఫస్ట్ 5 అనొచ్చు, తర్వాత 10 అనొచ్చు, తర్వాత 15 అనొచ్చు, తర్వాత 20 అన్నారనుకోండి, తప్పని బ్రీఫ్ కేసు పట్టుకుని వెళ్ళిపోయే అవకాశం చాలా హై ఉందన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు సీజన్లో బయట టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను విన్నర్ అవుతాను మనిషిలో ఉన్నది ఆశ అన్నది ఉంటుంది కాబట్టి, సో వీళ్ళు ఏమన్నా అవకాశం ఉందేమో, అనవసరంగా ఈ 10 లక్షలకి 15 లక్షలకి వెళ్ళిపోతే 50 lakhs ఎక్కడ మిస్ అవుతానన్న ఉద్దేశంతో రిస్క్ చేద్దాంలే అని ఉండిపోయే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అసలు ఇన్పుట్స్ ఏమీ జరగలేదు కాబట్టి. అంటే ఇంతకుముందు సీజన్ చూసుకుంటే సీజన్ 6 కానీ, సీజన్ 7, సీజన్ 5 అంటే అవి కోవిడ్ టైంలో వచ్చాయి కాబట్టి కొంచెం లోపలికి వచ్చే వాళ్ళు తక్కువగా, హింట్స్ తక్కువగా ఉన్నాయి. కానీ ఈ సీజన్లో మరి ఏదో మార్కెట్, ఏదో సండే మార్కెట్ లాగా ఎవరికాళ్ళు వచ్చేస్తానే ఉన్నారు. ఎవరికాళ్ళు వచ్చేయడం, ఏది పడితే అది మాట్లాడేయడం, అంటే ఏది పడితే అది కాదు, సో వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు. సో ఇందులో ఏమన్నా మనం చూడలేని విధంగా ఏమన్నా హింట్స్ ఇచ్చారనుకోండి, హింట్స్లో వరే బాబు నువ్వు లాస్ట్ టాప్ 5లో చివరిగా నీ ఓటింగ్ 5% పడుతుంది, బాక్స్ వచ్చినప్పుడు బిల్డప్ కొట్టకుండా వచ్చిన బాక్స్ పట్టుకొని వచ్చే, ఎంత వస్తే అంత పట్టుకొని వచ్చే అని చెప్పారు అనుకోండి, అప్పుడు అవినాష్ కానీ, నబీల్ కానీ, ప్రేరణ కానీ ఏం చేస్తారు, విన్నర్లో వీళ్ళిద్దరు ఎవరొకరు అవుతారు అని చెప్పారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎవరు నష్టపోతారు, వీళ్ళు అప్పుడు ఫిక్స్ అయిపోతారు. 5 అంటే సర్లే చూద్దాం అనుకుంటారు. 5, 10 వచ్చినా కూడా ఈసారి బాక్స్ పట్టుకుని బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నది. సో ఒక బాక్స్ అయితే పర్వాలేదు, ఫస్ట్ ఈ టాప్ 5కి సంబంధించి ఫస్ట్ వాళ్ళని పంపించేసిన తర్వాత బాక్స్ పెట్టారనుకోండి, ఒక బాక్స్తో పోతుంది. కానీ లేదు నేను ఒక 2 బాక్సులు పట్టుకుంటాను, ఫస్ట్ వాడిని ఒక బాక్స్తో పంపించేద్దాం, తర్వాత వాడికి 2వ బాక్స్తో పంపించేద్దాం, మాత్రం విన్నర్కి మిగిలిది ఏమి ఉండదు. ఒక 20 అంత మిగులుతుంది. కష్టపడిన ఫలితం దక్కలేదన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ కప్పు గెలిచాను, కప్పు పట్టుకొస్తే ఏమొస్తుంది, సో ఎవరున్నా కూడా విన్నర్ మనీ కోసమే. ఇప్పుడు నాకు సమాధానం 50 lakhs వస్తే మీరు ఏం చేస్తారు అని అడిగినప్పుడు అందులో చెప్పిన వాళ్ళు, అంటే విన్నర్కి దగ్గరగా ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరే కాబట్టి, నిఖిల్ ఏం చెప్పాడు, ఒక హౌస్ కొనేసి మా అమ్మగారికి ఇస్తాను, మేము ఇప్పుడు వరకు రెంట్ హౌస్లో ఉంటున్నాను కాబట్టి హౌస్ కొనిస్తానని చెప్పాడు. సో దాని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు నిఖిల్. అలాగే గౌతమ్ కూడా ఒక 10 lakhs, అంటే నేను గంగవ్వకి ఇస్తానని మాట ఇచ్చాడు, ఒక మంచి విషయమే. సో మిగతా 40 lakhs వాళ్ళ అమ్మగారికి పేరుని పెడతానని చెప్పాడు, ఇది మంచి విషయమే. సో ఆల్రెడీ వచ్చిన అమౌంట్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆల్రెడీ మేము విన్నర్ అవ్వమని వీళ్ళకి తెలిసినప్పుడు ఇన్పుట్స్ కనుక అందుంటే కనుక, ఎందుకంటే సండే మార్కెట్ లాగా రోజుకు ఒక 3-4 బ్యాచ్లు దిగిపోతున్నాయి, లోపలికి దిగిపోయినప్పుడు లాస్ట్ వెళ్ళిపోతాడు, ఇక్కడ గోక అక్కడ గోక, అవినాష్ బాక్స్ వస్తే పట్టుకుని వెళ్ళిపో అని అన్నారు అనుకోండి, మనోడు ఏం చేస్తాడు, ఆలోచిస్తాడా, అసలు ఎక్కడ దగ్గర దరిదాపుల్లో లేవరా బాబు అని చెప్పి బాక్స్ పట్టుకుని వెళ్ళిపోతాడు. 5 అవ్వచ్చు 10 అవ్వచ్చు, అది విన్నర్ అమౌంట్ నుంచి లాసే కదా. సో అలాగే 2వ బాక్స్ కూడా ఏమన్నా ప్రకటించారు అనుకోండి, క్యాష్ బాక్స్, ఈ నబీల్ కంపల్సరీ పట్టుకుపోతాడు. అవినాష్ ఆలోచించేలోపు నబీల్ అట్టుకుపోతాడు, నబీల్ ఆలోచించేలోపు అవినాష్ అట్టుకుపోతాడు. నాకు తెలుసుంటే కొంచెం ఎగ్జైట్మెంట్లో ఏమన్నా ఆలోచిస్తే ప్రేరణ గారు ఆలోచించి ఉండిపోవాలేమో తప్ప, వీళ్ళిద్దరూ మాత్రం దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా మాత్రం బాక్స్ ఎట్టుకు పట్టుకుపోతారు. మరి బిగ్ బాస్ చివరి వరకు ఉండి మరి ఎంత లాస్ చేస్తారు, బిగ్ బాస్ చివరికి ఎంత లాస్ చేస్తారో ఈ విన్నర్స్ని అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నాకు అనిపించినట్టు మీకు ఏమన్నా అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ చివరి వరకు ఉండి క్యాష్ లాస్ అయ్యి బయటికి వెళ్తారా, లేదంటే బిగ్ బాస్ మరి లేదు ఈ టాప్ 3లో పెట్టి బాక్స్ పెడదామని అనుకుంటారా. మొత్తం మీద బాక్స్ కంపల్సరీ పెడతారు, ఎందుకంటే ఆ బాక్స్ ఆ క్యూరియాసిటీ ఏదో ఉంటుంది కదా, సో అది మనకి కల్పించాలి కాబట్టి ఉంటుంది. సో మనకి ఇంతకుముందు సీజన్లో చూసినట్టు తీసుకో బాక్స్ తీసుకో, నువ్వు బాక్స్ తీసుకో, నువ్వు టాప్ 5లో లేవు, నువ్వు బాక్స్ పెట్టుకుని వెళ్ళిపో అని చెప్పేసి మనం కొంతమంది ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతూ ఉంటాం. అవతల క్రికెట్ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్కి
ఒక అట్లీస్ట్ 3 బాల్ ఉన్నాయి, 2 సిక్స్లు పడాలనుకున్నప్పుడు ఆడేవాడు ఎలాగ ఆడతాడో తెలియదు కానీ యువతల నుంచి కొట్టే 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 అని చెప్పేసి మనం దన్నాలు ఎట్టేయడం, అవి చేయడం ఇది చేయడం, మనం ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతాం. అలాగని చెప్పేసి ఆ ఫీల్ అయిపోయినట్టు కొట్టిన వల్ల మన పాత్ర ఏమన్నా ఉంటుందా? మన పాత్ర ఏమి ఉండదు. ఎందుకంటే నేను బాగా ఆడాను, నేను బాగా కొట్టాను అంటాడు తప్ప నువ్వు ఇక్కడ కూర్చొని దేవుడికి దండం పెట్టుకున్నావా, ప్రేయర్ చేసావా, లేదంటే నువ్వు మొక్కుకున్నావా, నువ్వు ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యావా, ఓ రోజు తిండి మానేసావా అన్నది ఎవడో పరిగణలో తీసుకోడు. ఇది చాలా మంది జీవితాల్లో జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఒక మ్యాచ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, లేదంటే ఒక మూవీ అవ్వచ్చు. మా ఓడి సినిమా హిట్ అవ్వాలి, ఈరోజు నేను తిండి మానేస్తాను, రేపు కొబ్బరికాయలు కొడతాను, లేదంటే ఒక రోజేమో ఉపవాసం చేస్తాను, లేదంటే నేను ఇలా చేస్తానని కొంతమంది ఉంటారబ్బా, బాగా పిచ్చోళ్ళు అని అన్నగానే వాళ్ళ అభిమానం అది. సో అభిమానం చూపిస్తారు. అది క్రికెట్లో అయినా సరే, మూవీలో అయినా సరే, కొన్ని విషయాల్లో అది చూపిస్తారు. సో వాళ్ళని తప్పు పట్టను కానీ, సో నీ వల్ల నెగ్గింది, నీ వల్ల ఉన్నదని వాళ్ళు ఎవరో చెప్పుకోరు. వాళ్ళ వల్ల వాళ్ళు నెగ్గారనే ఫీలింగ్లో ఉంటారు. అలాగే ఈ సీజన్కి సంబంధించి గౌతమ్ని ఇష్టపడేవారు గౌతమ్ని ఇష్టపడతారు, నిఖిల్ని ఇష్టపడేవారు నిఖిల్ని ఇష్టపడతారు. అంత మాత్రాన నువ్వు 10 రివ్యూవర్లైనా ఏదైనా సరే, ఎవరైనా సరే దాని కింద 10 మందిని తిట్టుకున్నా నీ వల్ల నెగ్గానన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండదు కదా. సో నువ్వు ఫీల్ అవ్వచ్చు, కానీ వాళ్ళు నెగ్గింది నా గేమ్ వల్ల నేను నెగ్గానన్న ఫీలింగ్లోనే వాళ్ళు ఉంటారు. సో ఎవరిదన్నా అంతే, మనం వెనకాల నిలబడిపోతాం. అదేదో అంటారు కదా, రాజు పల్లకి మోసిన బోయిల వెనకాల పల్లకి మోసే వాళ్ళు పల్లకి మోసినప్పుడు పల్లకి మోసినట్టే ఉండిపోతారు తప్ప, పల్లకి మోసిన వాళ్ళని నా పల్లకి మోసారని చెప్పి ఎదరకుండా వచ్చి దండేసి వాళ్ళు ఎవరు ఉండరబ్బా. బాగా అర్థం చేసుకుంటే గనక పల్లకి మోసేవాడు పల్లకి మోసినట్టే మిగిలిపోతాడు. మనల్ని గుర్తించరు అని నా అభిప్రాయం. అంటే మీరు ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయి ఇటు కన్నడం అని ఇటు తెలుగు అని చెప్పేసి మీరు 100 కామెంట్లు పెట్టుకోండి అబ్బా, కానీ నీ వల్లే నెగ్గానని తను అనుకుంటాడా? తను అనుకోడు. అంటే మన అభిమానం మనం చూపించడంలో తప్పు లేదు, కానీ అభిమానాన్ని వెర్రిగా చూపించడం అనవసరం. సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ తొక్కిసలాట అది జరగడానికి కాదంటే మనకు అంత అవసరం లేదు. సినిమా నీకు నచ్చింది, బాగానే ఉంటే వెళ్ళి చూడు. లేదంటే హీరో వస్తున్నప్పుడు అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయి ఆ తొక్కిసలాట అంత మనకు అవసరమా? ఒక ఆడియో ఫంక్షన్ అవ్వచ్చు, ఒక ఏదో ఒకటి అవ్వచ్చు, ఏదైనా ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోవాలి. మనం పోతే మళ్ళీ మనకులాంటి పర్సన్ ఇంకొకరు రారు కదా, అది లోటు అన్నమాట. కాబట్టి నీ వల్లే అదంతా జరిగింది, నేను లేకపోతే ఏదో అయిపోద్దని నువ్వు ఫీల్ అయ్యి నీ లైఫ్ని నువ్వు బొక్కెట్టుకోవద్దని నా అభిప్రాయం. ఎందుకంటే మన లైఫ్కి మనమే హీరో, ఇంకొకరు ఎవరో హీరో కాదు. మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఆ మూవీ కన్నా వెళ్ళొచ్చు, లేదంటే ఈ బిగ్ బాస్ షో మన ఎంటర్టైన్మెంట్ కోసం, అంటే మన ఆనందం కోసం మనం చూస్తున్నాం. నచ్చితే నచ్చిందని చెప్పు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. దానికోసం మనం ఇదైపోయి అవతల కింద కామెంట్స్లో మనం తిట్టడం అన్నది అనవసరం. అంటే వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్తున్నారు, నీకు అనిపించింది నువ్వు చేస్తున్నావు. నీకు ఓటు వేయాలనుకుంటే ఓటు వేసుకోండి, తప్పలేదు. అంతే తప్ప అవతలోడు చెప్తున్నాడు కదని చెప్పి మనం అంత ఇరిటేట్ అవ్వాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. సో నాకేమనిపించింది చెప్తున్నానంటే, మనకి నచ్చిన వాళ్ళని ఓటేసి మనం గెలిపించుకుందాం అన్నది నా అభిప్రాయం. కానీ ఏంటంటే మీరు అతిగా తీసుకోకండి. ఎందుకంటే ఎవరు విన్నర్ అయినా కూడా మనకు వచ్చేది నీకు ₹1 రాదు, నాకు ₹1 రాదు. ఎవడి ఫ్యామిలీకి ఆడే పెట్టుకుంటాడు. కాబట్టి మనం ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ మన ఫ్యామిలీకి ఇచ్చుకుందాం. మూవీ రిలీజ్ అయిందనుకోండి, తొక్కేసినట్టు మనకు అవసరమా? టికెట్ ఉంటే వెళ్ళి చూసి వస్తాం, లేకపోతే ఇంకో రోజు చూస్తాం, లేదంటే ఓటీటీలో చూస్తాం. సో మనం ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ ముఖ్యం. వాళ్ళ ఇంత కలెక్ట్ చేసినా అంత కలెక్ట్ చేసినా వాళ్ళ గొప్ప చెప్తారు తప్ప నీ వల్ల ఇంత కలెక్ట్ చేసిందని ఎవడో చెప్పడు కదా. సో మనం ఎప్పుడు కూడా పల్లకి మోసి మోస్తారు చూసారా, పల్లకి మోసి వాళ్ళ కింద మిగిలిపోతాం తప్ప ఆ పల్లకీలో కూర్చుని ప్లేస్కి మనం వెళ్ళమన్నమాట. సో కాబట్టి మన గురించి మనం అర్థం చేసుకోవాలి తప్ప వేరే వాళ్ళ కోసం మనం గొడవపడి మనం అయితే చేసుకోకూడదు. అంటే నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే, ఫస్ట్ మన ఫ్యామిలీ, తర్వాత మన కొలీగ్స్, సో దాని తర్వాత ఏదైనా. సో ఎంటర్టైన్మెంట్గానే తీసుకోండి. ఇప్పుడు బిగ్ బాస్ షో వచ్చినా కూడా అది ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే మనలో మనం కొన్ని చేయలేం అబ్బా. సినిమా హీరో ఉన్నాడు అనుకోండి, సినిమా హీరో అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ మనం చేయలేం కదా. సో వాళ్ళకి చాయిస్ ఉంది కాబట్టి వాళ్ళు హీరో అయ్యారు. కాబట్టి మన నిజ జీవితంలో అవ్వలేంది స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి, సో ఇలా ఉంటే బాగున్నా అలా ఉంటే బాగున్నా మనకు అనిపిస్తుంది. కానీ దాన్ని వెర్రిగా చూసుకోవద్దు. ఆ ఉన్న 3 గంటలు మనం ఆ సినిమా కింద చూసి ఆ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యి బయటకు వచ్చేస్తే పర్లేదు తప్ప సినిమా హీరోలాగా మనమే చెయ్యాలి, మనం ఉండాలి, మా హీరో జై, ఏదేమైనా సరే వాళ్ళు ఎదగడానికి వాళ్ళు ట్రై చేసుకుంటారు. అంతే తప్ప మనం కిందకి ఇది అవ్వడానికి మాత్రం మనం ఇది అవ్వకూడదని నా అభిప్రాయం. అంటే కిందకి అంటే కనుక వెర్రి ఉండకూడదని, అభిమానం అయితే ఉండొచ్చు కానీ వెర్రి అభిమానం అయితే ఉండకూడదని నా అభిప్రాయం. సో మరి లెంత్ ఎక్కువైనట్టుంది. సో నేను ఈరోజు ఈ బాక్స్ గురించి చెప్పేది ఏంటంటే,
ఈ టాప్ 5లో ఈ లోపలికి స్టార్ మా పరివారం బ్యాచ్ లోపలికి వచ్చి బాబు ఉన్నది ఈ వారమే, మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ బాక్స్ పట్టుకుని వెళ్ళిపోండ్రని హింట్స్ ఏమన్నా నబీల్కి కానీ అవినాష్కి కానీ అలాగే మన ప్రేరణకు కానీ ఇచ్చారనుకోండి, ఆ విన్నర్ ఎవరైతే కనుక వాళ్ళ లాస్ అయ్యే అవకాశం ఉన్నదని నా అభిప్రాయం. సో నాకు అయితే ఈ క్యాష్ బాక్స్ గురించి నా గెస్సింగ్ ఏమన్నా మీకు దగ్గరగా ఎవరికైనా కనెక్ట్ అయితే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే విన్నర్ అయ్యేది వీళ్ళిద్దరే కదా, అందుకే నేను టాప్ 1 అని వీళ్ళిద్దరి పేర్లు చెప్తాను, గౌతమ్ నిఖిల్ ఇద్దరులో ఎవరొకరు విన్నర్ అవ్వచ్చు. సో కాబట్టి ప్రేరణ, నబీల్, అవినాష్లో అవినాష్ కానీ నబీల్ కానీ కంపల్సరీ బ్రీఫ్ కేస్ పట్టుకుని వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళకి ఎంతో కొంత గెస్ చేశారు. సో దీనివల్ల లాస్ అయ్యేది మాత్రం విన్నర్సే లాస్ అవుతారు. అది ఎంత లాస్ అవుతారు అంటే కనుక బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. 5 పెడతారా, 10 పెడతారా, 20 పెడతారా, 25 పెడతారా. సో కాబట్టి ఇన్ని వారాలు ఉండే చివరికి వస్తువులోకి వీళ్ళు పట్టుపోరేటరా బాబు అన్న ఫీలింగ్ అలా కలిగిస్తారా లేదంటే లేదా? అంటే ఒక 25 లక్షల వరకు పెట్టారనుకోండి, టక్మని పట్టుకుపోతారు. ఇంక ఇందులో ఆలోచించే అవకాశమే లేదు. ఎందుకంటే ఇంతమంది లోపలికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హింట్స్ అందుతాయని నా గెస్సింగ్ కరెక్ట్ అవ్వాలని కాదు, ఏమన్నా హింట్స్ అందితే కనుక వీళ్ళిద్దరూ మాత్రం బ్రీఫ్ కేసు లేపుకుపోతారు. ఇది కావాలంటే మీరు ఈ గ్రాండ్ ఫినాలే రోజు చూడండి, ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. సో అది టాప్ 5కి ఇస్తాడా, 4కి ఇస్తాడా, 3కి ఇస్తాడా? 3కి ఇస్తే ఓకే, టాప్ 5 కా నుంచి అనౌన్స్మెంట్ చేసుకుంటే వెళ్ళిపోతే కనుక వీళ్ళిద్దరు మాత్రం బ్రీఫ్ కేస్ పట్టుకుని అయితే వెళ్ళిపోతారు. సో నాకు ఈ బ్రీఫ్ కేసు క్యాష్ బాక్స్ మీద నాకు అనిపించింది అయితే మాత్రం నాదే రైట్ అని కాదు. సో నా అభిప్రాయం మాత్రం చెప్పాను. ఇందులో మీకు ఎవరికైనా తప్పుగా అనిపిస్తే ఏమనుకోవద్దు. సో నా రివ్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో కాబట్టి నా కొంచెం ఏమన్నా అవకాశం ఉంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.